సో ఫైనల్లీ కబర్డ్స్ అయితే వచ్చేసాయి. కబర్డ్స్ నేను ఆల్రెడీ చూపించాను. సో ఇప్పుడైతే నా లగేజ్ అన్ప్యాక్ చేద్దాం. నేను ఈరోజు కొంచెం ఫేజ్లో ఆనందంగా ఉంది. బికాస్ 5:30 కల్లా మేము వచ్చేసాము రూమ్కి. నిన్న ఫస్ట్ డే అయినా కూడా మేము 7 వరకు హాస్పిటల్లోనే ఉన్నాము. ఈరోజు ఎర్లీగా వచ్చింది కూడా రీజన్ ఏంటి అంటే ఇక్కడ ఈ ఎంటీ ప్లేస్లో మాకు ఈరోజు కబర్డ్స్ పెడతారు. సో ఆ కబర్డ్స్ పెట్టించుకోవడానికి కోసం అందరూ త్వరగా వచ్చేసాము. సో యా లెట్స్ సీ. మేము వచ్చి ఇప్పటికి 3 days అవుతున్నాయి. ఇంతవరకు మాకు ప్రాపర్గా రూమ్ సెట్ అవ్వలేదు, షిఫ్టింగ్ అవ్వలేదు, అన్నీ అలానే ఉన్నాయి అన్ప్యాక్ చేయకుండా. సో ఫైనలీ ఈరోజు ప్యాకింగ్ చేయాలి, అన్ప్యాకింగ్ చేయాలి అని అనుకుంటున్నాం. సో లెట్స్ సీ అవుతుందో లేదో, అవ్వాలి ఖచ్చితంగా. ఈ ప్లేస్లో మొత్తం ఇప్పుడు కబర్డ్స్ వస్తే ఆ కబర్డ్స్లో మేము ఇప్పుడు అన్నీ అన్ప్యాక్ చేసి పెట్టుకోవాలి. సో యా చూద్దాం. హైదరాబాద్లో ఫస్ట్ డే నుంచి వ్లాగ్ దిద్దాం అనుకుంటే ఫైనలీ ఈరోజు కుదిరింది, త్వరగా వచ్చాం కాబట్టి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఎండ్ వరకు చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. సో ఫైనలీ కబర్డ్స్ అయితే వచ్చేసాయి. సో ఈ కబర్డ్స్ అన్నీ కొంచెం ఈ రూమ్లో ఈ కార్నర్లో పెట్టిద్దాం అనుకుంటున్నాం. ఇంకా లగేజ్ అసలు అన్ప్యాకే చేయలేదు. లగేజ్ అంతా చూడండి ఫుల్ అలానే ఉంది. కబర్డ్స్ ఉంటేనే కదా దాంట్లో పెట్టగలుగుతాం. ఇక్కడ అసలు టేబుల్స్ కూడా లేవు, టేబుల్ పైన లగేజ్ పెడదామంటే. సో ఫైనలీ కబర్డ్స్ అయితే వచ్చేసాయి కాబట్టి ఇంకా లగేజ్లన్నీ అన్ప్యాక్ చేయాలి కూర్చొని. సో ఫైనల్లీ కబర్డ్స్ అయితే వచ్చేసాయి. కబర్డ్స్ నేను ఆల్రెడీ చూపించాను. సో ఇప్పుడైతే నా లగేజ్ అన్ప్యాక్ చేద్దాం. సో నేను ఈ బ్లాగ్ ఎందుకు చేస్తున్నాను అంటే నేను హాస్టల్లో ప్యాక్ చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్స్ చాలామంది నన్ను అడిగారు ఎలా ప్యాక్ చేసావు నువ్వు అని చెప్పి. ఎందుకంటే చిన్న సూట్ కేసులో నేను చాలా ఫిట్ చేశాను. సో నా ఫ్రెండ్స్ ఒక 2-3 అడిగారు ఎలా ప్యాక్ చేసావు ఇంత చిన్న లగేజ్లో అన్నీ అని చెప్పి. సో అప్పుడు నేను ఎలాగో బ్లాగ్ తీయలేదు. సో ఇప్పుడు అన్ప్యాక్ చేసేటప్పుడు నేను చూపిస్తాను నా చిన్ని సూట్ కేసులో నేను ఎంత లగేజ్ పెట్టానని. నాకు తెలిసి దీనికి మించి ప్యాకింగ్ చాలా మంది చేస్తారు, బట్ నా ఫ్రెండ్స్కి అసలు ప్యాకింగే రాదు. కాబట్టి నేను చేసిన ఈ ప్యాకింగ్ వాళ్ళకి కొంచెం నచ్చింది ఇన్ ద సెన్స్. సో ఎలా చేసావు అని చెప్పి నన్ను అడిగారు ఈ ప్యాకింగ్. సో నాకేం అన్ని స్కిల్స్ రావు, ప్యాకింగ్ స్కిల్స్ అంత లేవు. కాకపోతే నా ఫ్రెండ్స్కి నేను చేసిన ఈ ప్యాకింగ్ స్కిల్స్ ఏమొచ్చి మా ప్రమోషన్ కాదు, మా బతుకు దీని మీదనే ఆధారపడింది. బ్రెడ్ ఇది ఉంటే చాలు మేము సర్వైవ్ అయిపోతామని చెప్పి ఆర్డర్ పెట్టుకున్నాం గైస్. తీసుకో వేస్తే నాకు కూడా ఒకటి అండి. సో కమింగ్ బ్యాక్ టు ద బ్లాగ్. ఓకే, సో నాకేం అంత పెద్ద ప్యాకింగ్ స్కిల్స్ అన్నీ రావు. నేను చేసిన ఈ ప్యాకింగ్ మా ఫ్రెండ్స్ ఎలా చేసావు ఇంత చిన్న లగేజ్లో అంత ఎలా ఫిట్ చేసావు అని చెప్పి అడిగారు. సో అందుకు ఇంకా ప్యాకింగ్ అప్పుడు కూడా నేను బ్లాగ్ చేయలేకపోయాను కాబట్టి ఇప్పుడు అన్ప్యాకింగ్ అప్పుడు చేస్తున్నా. ప్లీజ్ ఇగ్నోర్ బ్యాక్ సైడ్ స్టఫ్, ఎందుకంటే ఇప్పుడిప్పుడే మేము అన్ప్యాక్ చేసుకుంటున్నాం కాబట్టి. సో మొత్తం ప్యాకింగ్ అన్ప్యాకింగ్ అయిపోయిన తర్వాత నేను మంచిగా నా రూమ్ నీట్గా ఉన్నప్పుడు చూపిస్తాను. అన్ప్యాకింగ్ అయిపోయినాక ఆబ్వియస్లీ నీట్గానే ఉంటుంది, ఎందుకంటే మేము అన్ని సర్దేసి ఉంటాం కాబట్టి. స్నేహు ఐఎమ్ మూవింగ్ దిస్ లిటిల్ బిట్. ఫస్ట్ చుట్టి ఆల్మోస్ట్ సర్దేసుకుంది గైస్. సో ఇదే నా చిన్న లగేజ్. వీళ్ళైతే పెద్ద పెద్ద డుంబు సైజ్ లగేజ్ తెచ్చారు, కానీ దాని లోపల చూస్తే ఇంతే ఉన్నాయి. నేను ఇంత చిన్న లగేజ్ లో మొత్తం స్టఫ్ పెట్టాను. సో యా ఓపెన్ చేస్తాను గైస్. ఇంత చిన్న లగేజ్ లో ఏమేమి పెట్టాను చూడండి. హాఫ్ సారీ కూడా దీంట్లోనే కుక్కేసాను. హాఫ్ శారీ, ఇదేమొచ్చి ఒక బ్లాంకెట్ అండ్ లోపల అన్ని డ్రెస్సెస్ ఉన్నాయి. ఇలా పెడితే నేమొచ్చి ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయదు అండ్ మనం ఎక్కువ స్టఫ్ కూడా లోపల పెట్టచ్చు. సో అందుకు నేను అంతే ఇట్లా పెడతా. అంటే అంతా ఒకటే లైన్లో పెట్టకుండా అటు ఒకటి ఇటు ఒకటి అట్లా పెడతానమాట. సో ఇంత లగేజ్ నేను తెచ్చింది ఇది ఒక్క బ్యాగ్ మాత్రమే. ఈ ఒక్క బ్యాగ్లోనే నేను నెక్స్ట్ ఇంటర్న్షిప్ పీరియడ్ మొత్తాని కోసం లగేజ్ ప్యాక్ చేశాను. వీళ్ళు మాత్రం పెద్ద పెద్ద డుంబు సైజుల బ్యాగులు తెచ్చుకున్నారు. అంత చిన్న ఫోల్డ్ చేశాను టీషర్ట్స్ అంతా. సో ఇటు సైడ్ ఇన్ని స్టఫ్ ఉంది. మొత్తం నేను తీసి ఫస్ట్ బయట పెట్టేస్తా, ఆ తర్వాత నేను కబర్డ్లో ప్యాక్ చేసుకుంటాను. ఓకే, తీసి ఒక్కొక్క సైడ్ ఎన్ని ఉన్నాయో చూపిస్తాను. సో ఫైనలీ ఒక సైడ్ క్లియర్ చేశాను.
ఈ సైడ్ ఏమేమి ఉన్నాయి అంటే ఇవన్నీ ఉన్నాయి. ఫైవ్ పేర్స్ ఆఫ్ 3 పీస్ కుర్తీస్ ఉన్నాయి, అండ్ 4 పేర్స్ ఆఫ్ కుర్తీ ప్యాంట్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఒక 3 జీన్స్లు ఉన్నాయి, అండ్ కొన్ని లెగ్గిన్స్లు ఉన్నాయి. లెగ్గిన్స్లు ఎన్ని ఉన్నాయో నేను లెక్క పెట్టలేదు. అండ్ ఒక హాఫ్ శారీ పెట్టుకున్నాను, ఇదిగో ఈ హాఫ్ శారీ, అండ్ ఒక బ్లాంకెట్, ఒక బెడ్ స్ప్రెడ్. సో ఇన్ని ఇటు సైడ్ నుంచి నేను తీసాను. సో ఇంకొక సైడ్, ఈ సైడ్ ఉంది. ఈ సైడ్ ఇంకేమేమి ఉన్నాయో చూపిస్తాను. ఈ సైడ్ అయితే ఇంకా లెక్కలే ఉన్నాయి, ఎందుకంటే ఇటు సైడ్ అన్ని నైట్ డ్రెస్ ఉన్నాయి. చిన్న చిన్నగా అన్ని పెట్టేశాను. సో యా, ఇవి నైట్ ప్యాంట్స్, ఇది నైట్ టాప్, ఇట్లా పెట్టేస్తా. నైట్ టాప్, మళ్ళీ నైట్ టాప్, నైట్ ప్యాంట్, ఇది ఒక నైట్ ప్యాంట్, మళ్ళీ నైట్ ప్యాంట్, ఇది షర్ట్. ఇవన్నీ ఫార్మల్ షర్ట్స్. సో ఫార్మల్ షర్ట్స్ అన్నీ ఉన్నాయి. సో ఇటు సైడ్ ఏమొచ్చి ఫార్మల్ షర్ట్స్, ఫార్మల్ ప్యాంట్స్, ఇవన్నీ ఫార్మల్ ప్యాంట్స్. 4 ఫార్మల్ ప్యాంట్స్ ఉన్నాయి, అండ్ ఇవన్నీ నైట్ టాప్స్. టోటల్గా ఐ థింక్ 10 టాప్స్ ఉన్నట్టున్నాయి, నైట్ టాప్స్ ఇవన్నీ. ఇది నైట్ ప్యాంట్. సో ఇటు సైడ్ రోలో ఏమొచ్చి నైట్ ప్యాంట్స్, ఫార్మల్ షర్ట్స్ అండ్ నైట్ టాప్స్ అన్నీ ఉన్నాయి ఇటు సైడ్. ఫైనల్లీ లగేజ్ ఎంటీ అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ కబోర్డ్లోకి సర్దాలి. ఈసారి ప్యాకింగ్ గురించి అంతా పక్కన పెడితే ఒక్క బ్యాడ్ థింగ్ అయింది. ఏంటంటే అది ఎప్పుడు అవ్వలేదు, ఫస్ట్ టైం ఇట్లా అయింది. అది ఎలా పెట్టానో నాకు కూడా అర్థం కావట్లేదు. ప్యాకింగ్ అదంతా బాగా చేసుకున్నాను, కానీ ఇది మాత్రం కొంచెం స్పాయిల్ అయిపోయింది. యాక్చువల్లీ నేను ఎప్పుడు ఒక కుంకుమ పెడతాను, సో నాకు ఎప్పుడు ఆ కుంకుమ అనేది ఒకటి ఉంటుంది. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ కుంకుమ అయితే క్యారీ చేస్తా. ఈసారి కూడా క్యారీ చేశాను. రిజల్ట్ ఇలా అయింది. మొత్తం బ్యాగ్లో మొత్తం కుంకుమే, ప్రతి థింగ్స్కి కుంకుమ ఉంది. ఆ డబ్బా నేను నీట్గానే క్లోజ్ చేశాను. ఐ డోంట్ నో ఎందుకు ఇలా అయింది అని చెప్పి, మొత్తం కుంకుమే. సో ఇప్పుడు ఇదంతా కూడా క్లీన్ చేయాలి. ఫుల్ ఇక్కడ ఉంది కుంకుమ అయితే. ప్రతిసారి దాని పొజిషన్ అయితే అదే, నీట్గా రబ్బర్ బ్యాండ్ చుట్టేసి పెట్టేస్తాను. ఈసారి రబ్బర్ బ్యాండ్ ఏమొచ్చి కొంచెం స్లిప్పరీ ఉండింది. సో ఆ సర్ఫేస్ పైన అది ఊడిపోయి పడిపోయింది. సో ఫైనల్లీ అటు పక్క నుంచి ఇటు పక్కకి వచ్చేసాను. ఇప్పుడు నా స్టఫ్ అంతా కబోర్డ్లో ప్యాక్ చేసా. బట్ బిఫోర్ దట్ ఆకలి వేస్తుంది. థ్యాంక్ యూ శివు. హాస్పిటల్ నుంచి ఈరోజు త్వరగా వచ్చింది ఇవన్నీ ప్యాక్ చేసుకోవడానికి. సో వచ్చిన వెంటనే ఇంకా ప్యాకింగ్ స్టార్ట్ చేస్తాను. ఏం తినలేదు. మధ్యాహ్నం కూడా నేను అన్నం సరిగ్గా తినలేదు. సో తినేసి మళ్ళీ స్టార్ట్ చేసా వీడియో. చిట్టి, థ్యాంక్ యూ సో మచ్ చిట్టి. నేనేం చేస్తున్నాను తెలుసా, నిన్ను వీడియో తీస్తున్నా. నీ వాయిస్ వినపడదు, మైక్లో ఉంది. బెంగళూరు గుర్తొస్తుందంట గైస్. మేము బెంగళూరులో ఉన్నప్పుడు కూడా అది అండ్ ఆ స్ప్రెడ్ అది చూపిరా, అది. సో తినేవాళ్ళం. నేనే వాళ్ళకి అది అలవాటు చేశాను గైస్. ఇంట్లో నేను చెన్నైలో ఉన్నప్పుడు అది ఎక్కువ తినేదాన్ని. మళ్ళీ బెంగళూరు ఇంటర్న్షిప్కి వెళ్ళి మాకు ఫుడ్ సరిగా నచ్చలేదు, బెంగళూరు ఫుడ్ సప్పగా ఉన్నాయని చెప్పి ఇంకా దాన్ని అలవాటు చేశాను. వాళ్ళు హైదరాబాద్కి కూడా తెచ్చుకున్నారు, అంటే హైదరాబాద్లో కూడా కొనుక్కున్నారు. సో ఇదే మా కబర్డ్స్. ఇటుపక్క 3 పెట్టాము, అటుపక్క 1 పెట్టాము. వాళ్ళంతా ప్యాక్ చేసేసుకున్నారు. నాకు వ్లాగ్ మళ్ళీ వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని వాళ్ళు ప్యాక్ చేసుకున్నాక నేను ప్యాక్ చేసుకుంటున్నాను. సో ప్రస్తుతానికి దీని లోపల అయితే ల్యాప్టాప్ పెట్టేశాను జాగ్రత్తగా. అండ్ ఇక్కడ న్యూ టాప్స్ పెడదాం అనుకుంటున్నాను, అందుకే కొంచెం టిష్యూ పేపర్స్ పెట్టాను. ఇదంతా నీట్గానే ఉంది, బట్ ఎందుకైనా మంచిది, కొత్తవి కదా. అయ్యో టూ న్యూ టాప్స్ ఎవడో పోయి. ఇవన్నీ కొత్త టాప్స్ గైస్. వీటిలో ఎన్ని వేసుకుంటానో తెలియదు, కానీ అన్ని కొత్త అన్నీ తెచ్చుకున్నాను. సో ఇవన్నీ కొత్త టాప్స్. నెక్స్ట్ ఇవి పాత టాప్స్.
ఫార్మల్ ప్యాంట్స్. ఫార్మల్ పెట్టండి, ఇక్కడ పెట్టేస్తాను. చాలు. సో ఫైనలీ ప్యాకింగ్ అయిపోయింది, మొత్తం లోపల సర్దేశాను. అంతా అంత లోపల అయితే సర్దేశాను. సో అది ఇంకా అది అయిపోయింది. ఇంకా నెక్స్ట్ నేను నా మేకప్ కిట్ కొంచెం క్లీనింగ్ చేయాలి. సో అదైతే నేను ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి చేస్తాను. ఇప్పటికే చాలా టయర్డ్ ఉంది, హాస్పిటల్ నుంచి వచ్చి డైరెక్ట్గా ఈ పనులన్నీ స్టార్ట్ చేసేసాను. సో ఫస్ట్ అయితే కొంచెం ఫ్రెష్ అయ్యి దాని గురించి కొంచెం మళ్ళీ చూస్తాను, ఎందుకంటే అది మొత్తం క్లీన్ చేయాలంటే చాలా ఓపిక కావాలి. ఇప్పుడు అంత ఓపిక లేదు. సో ప్రస్తుతానికైతే కొంచెం ఫ్రెష్ అయ్యేసి వచ్చి దాన్ని క్లీనింగ్ చేస్తాను. బా సో ఫ్రెష్ అయిపోయేసి వచ్చేసాను గైస్. సో ఇప్పుడు మనము ఇది క్లీన్ చేద్దాం. సో వెట్ వైప్స్ తెచ్చుకున్నాను. ఇప్పుడు ఇది క్లీన్ చేసి దీన్ని ఎలా ఉతుకుతానో కూడా నాకు తెలియదు. ప్రస్తుతానికైతే లోపల ఉన్న స్టఫ్ అంతా క్లీన్ చేసి బయట పెడతాను. సో సగం డబ్బాకి వచ్చింది, ఫుల్ ఉండే డబ్బా. ఇంకా నేను ఇది మొత్తం క్లీన్ చేసేటప్పటికే ఫుల్ టైర్డ్ అయిపోయాను, అందుకే ఆ తర్వాత వీడియో కూడా తీయలేకపోయాను. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వినోద్ నారాజ్. బాయ్ గాయ్స్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.